నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించి ఈ కార్యక్రమము మహిమకరముగా మా అందరికీ దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటూ విశ్వాసంలో బలపడుతున్న దేవుని పిల్లలైన మీ అందరిని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ప్రతి విషయాన్ని దేవుని పాదముల చెంత పెడుతున్నాము అని తెలియజేయుటకు కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితం. ప్రార్థన అనగానే పరలోకమందున్న కన్న తండ్రితో భూమి మీద ఉన్న మట్టి మనుషులమైన మనము ఆయనతో మాట్లాడటం, మన మాట దేవుడు వినగలిగే స్థితి ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహించబడింది అంటే మనం చాలా అదృష్టవంతులం. ఒక పేదవాడి మాట అధికారి వినాలి అంటే అది ఎంత కష్టమో లోకంలో మనకు తెలుసు. ముల్లోకాలకు అధిపతి అయి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై సర్వాధికారి అయిన దేవుడు భూమి మీద మన ప్రార్థన వినగలుగుటం అంటే ఇది చిన్న విషయమా? అది సమయపాలన లేకుండా 24 గంటలలో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వినగలిగే స్థితిని ఈరోజు మన చేతుల్లో పెట్టాడు అంటే మనం ఎంత భాగ్యవంతులం. ఒకనాడు మనిషికి కమ్యూనికేషన్, సమాచారము అంతంతగా ఉండేది. కానీ దేవునితో మనిషి మాట్లాడే అవకాశం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ రాను రాను మనుషుల మధ్య ఈ మాధ్యమాలు పనిచేస్తూ మనుషులను కనెక్ట్ చేశాయి. దేవుడు నెమ్మదిగా దూరమైపోయినట్లుగానే ఈరోజు ప్రార్థనా జీవితంలో మనం వెనకబడినట్లుగా మనకే అనిపిస్తుంటుంది. ఉదయం లేవగానే మొబైల్‌ను చూడటం, ఆ మొబైల్ ద్వారా అనేకులతో సంభాషించటం ఇది చాలా ప్రాముఖ్యం అనుకుంటాం. కానీ చేతులు జోడించి పరలోకమందున్న నీ తండ్రికి నీ మొర వినగలిగే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? దయచేసి ఆలోచించండి. ఈ ప్రార్థన మనం ఎలా చేస్తే దేవుడు వింటాడు? మన ప్రార్థన వినాలి అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి మనం ధ్యానించాలి. ఎందుకంటే చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వినటం లేదు, ఫలాన్ని మాకివ్వటం లేదు అంటే దేవుడు మాకు ప్రతిఫలాన్ని ఇవ్వటం లేదు. మేమైతే ప్రార్థన చేస్తున్నామని మేము రైట్‌గానే ఉన్నాం, దేవుడు ఫలాన్ని ఇవ్వటం లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కానీ మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? లేదా? దేవుడు వినగలిగే ప్రార్థన ఏది అని లేఖనాలలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అప్పుడే కదా మన ప్రార్థన దేవుడు విని పరలోకమందున్న కన్నతండ్రి మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి లేఖనాలలోనికి వెళ్ళి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో వ్రాయబడిన మాటను జాగ్రత్తగా చూద్దాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని
ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. యేసుక్రీస్తు పుట్టుకతో గ్రుడ్డితనముతో బాధపడుతున్న వాడికి కన్నులనిచ్చాడు. ఈ కనులు వాడికి ఎలా వచ్చాయి అని శాస్త్రులు పరిసయ్యులు ఆరా తీస్తున్నప్పుడు ఇతని మనవి దేవుడు ఆలకించాడు అంటే దేవభక్తుడై ఉన్న ఎడల దేవుడు మనవిని వింటాడు. పాపుల మనవి దేవుడు ఆలకించాడు కదా అని యేసుక్రీస్తు నీతిమంతుడని స్పష్టంగా కనబడుతున్నా మరలా మరలా ఏదో యేసుక్రీస్తును తప్పు పట్టాలన్న ఆలోచనతో వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ లేఖనాలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మనం ధ్యానించవలసిన మాట, దేవుడు పాపుల మనవి ఆలకించడు. మరి ఎవరి మనవి ఆలకిస్తాడు అంటే ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని మనవి దేవుడు ఆలకించును. ఇక్కడ మనం ధ్యానించడానికి ఇంకా లోతుల్లోనికి వెళ్ళవలసిన అవసరత లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు పాపుల మనవి ఆలకించడు అని. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. యెషయా గ్రంథములో కూడా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో తడిచి ఉన్నవి. అంటే మీరు పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నారు, నేను వినను అంటున్నాడు. అంటే పాపుల మనవి దేవుడు వినడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని మరలా వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా లేఖనాలలోనూ వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడింది. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీరు పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు చేసిన పాపములను బట్టి దేవుడు ఆలకించటం లేదు. ఆయన ముఖమును మరుగు చేసుకున్నాడు. దేవునికిని మీకును మీ పాపములు అడ్డుగా వచ్చాయని ఇక్కడ కూడా రాయబడింది. సామెతల గ్రంథంలో కూడా చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తిహీనులకు పాపుల మనవి ఆయన వినడు. పాపుల మనవికి ఆయన దూరస్థుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన చెవియొగ్గును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అని యోహాను సువార్తలో, యెషయా గ్రంథంలో, సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. దీన్ని బట్టి ఒక ఆలోచన మనకు కలుగుతుంది. పాపుల మనవి దేవుడు వినడు. దేవుడు వినాలి అంటే నీతిమంతుల ప్రార్థన వింటాడు. నీతిగా బ్రతుకుతూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు ప్రార్థన వింటాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఇక్కడ వరకు బాగా మనకు అర్థమైంది కదా. అలాగైతే లేఖనాలలో మరికొన్ని మాటలను కూడా మనం చూస్తే మరలా ఆశ్చర్యానికి గురయ్యే మాటలుగా మనకు కనపడుతుంటాయి. ఎందుకంటే లేఖనాలు దేవుని మాటలైతే ఆ దేవుని మాటలను ఆలోచించినప్పుడు ఆశ్చర్యపడటం ఏమంటే అది సహజమే ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా మనోనేత్రములు తెరువు అని భక్తుడైన దావీదు కోరుకుంటున్నాడు. మరి ఇప్పటి వరకు మనకు అర్థమైంది. మరలా మనం అర్థం చేసుకోవలసింది ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను.
ఇక్కడ మాట్లాడుతుంది వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు. వీరిద్దరూ నేరస్తులు అని రాయబడింది. బైబిల్ భాషలో వాళ్ళు చేసిన తప్పిదములు, పాపములైతే, నేరములైతే వీళ్ళిద్దరూ పాపులు. ఆ వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు పాపి. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని చెప్పాడు. వెంటనే యేసుక్రీస్తు నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉందు అని చెప్పాడు. మరి పాపి ప్రార్థన విన్నట్లుగా మనకు కనపడుతుంది కదా! దేవుడు పాపుల మనవి ఆలకించడు అని మనం చదువుకుంటున్న మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు యేసుక్రీస్తుని అడగగానే ఆయన విన్నాడు కదా! మరేంటి ఇక్కడ పాపుల మనవి ఆలకించినట్లుగా మనకు కనపడుతుంది. ఇంకా మనం చూడగలిగితే లూకా సువార్త 18వ అధ్యాయం 13, 14 వచనాలను కూడా దయచేసి చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. సుంకరి పాపి అని తన గురించి తనే మాట్లాడుకుంటున్నాడు. పాపినైనా నన్ను కరుణించు అని పాపి ప్రార్థన చేయగానే దేవుడిక్కడ అంగీకరించినట్లుగా అతని కంటే ఇతడు పరిసయ్యుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కదా! అంటే ఈ సుంకరి ప్రార్థన విన్నాడు. ఈ సుంకరి ఎవరు? పాపి. మరి దేవుడు పాపుల మనవి ఆలకింపడు అన్నమాట. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ పాపములు నాకును మీకును అడ్డుగా వచ్చెను. మరి ఈ మాటలన్నీ ఏంటి? దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలలో ఇలా భిన్నంగా ఉన్నవి అంటే మనం తప్పనిసరి ఆలోచించవలసిన అవసరత ఉంది అని. చాలామంది ఈ భిన్నంగా ఉంటున్న లేఖనాలను బట్టి లేఖనాలలో తప్పులున్నాయి అనుకుంటుంటారు. లేఖనాలలో తప్పులు కాదు. మన జీవితంలో ఉన్న తప్పులను సరిదిద్దగలిగేది లేఖనాలే తప్ప లేఖనాలలో తప్పులు అన్నట్లుగా మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకంటే మన ఆత్మలను రక్షించగలిగే శక్తి ఈ లేఖనాలకుంది. మరి వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఇద్దరు దొంగలలో ఒకడు మనవి చేయగానే దేవుడు విన్నాడు. యేసుక్రీస్తు విన్నాడు. అంతేకాదు సుంకరి ప్రార్థన చేయగానే దేవుడు విన్నట్లుగా మనకు కనపడుతుంది కదా! మరి ఈ 2 సందర్భాలను మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే ప్రియమైన వారలారా ఈ 2 మాటలు సరి అయినవే. దేవుడు పాపుల మనవిని ఆలకించడు, సరి అయినదే. అలాగే దేవుడు పాపి మనవి ఆలకిస్తాడు, ఇది కూడా సరి అయినదే. అదేంటి? ఇది ఎలా సరి అయింది అని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. తప్పు చేసిన మీ కుమారుడు మీ దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, ఇక తప్పు చెయ్యను అన్నప్పుడు మీరేం చేస్తారు? అతని మాట వినడానికి, అతన్ని క్షమించడానికి ప్రయత్నం. అదే మీ కుమారుడు చేసిన తప్పును నేను మరలా మరలా ఇలానే చేస్తాను అని ఒకవేళ మీ దగ్గర మాట్లాడితే మీ స్పందన ఎలా ఉంటుంది? వాడి మాట వినరు. ఎందుకు? తప్పు చేస్తూ నేను తప్పు చేస్తాను అని మాట్లాడుతున్నప్పుడు మీరు వినరు. చేసిన తప్పును ఒప్పుకొని నేను మారిపోతాను, ఇక తప్పు చెయ్యను అంటే వాడి మాట మీరు వింటారు. అలాగే ఈ 2 సందర్భాలను ఆలోచించగలిగితే దేవుడు పాపుల మనవి ఆలకించడు అంటే అర్థం ఏంటంటే పాపము చేస్తూ ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు వినడు. బహుగా ప్రార్థన చేసినా వినడు. ఉపవాసముతో ప్రార్థన చేసినా వినడు. ఎందుకంటే పాపము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు విననుగాక వినడు. మరి ప్రార్థన ఎప్పుడు వింటాడు? ఒక పాపి పశ్చాత్తాపపడి నేను పాపము ఇక చెయ్యను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని దేవుని దగ్గర మనవి చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. సుంకరి దూరము నుండి దేవాలయానికి వచ్చుచున్నవాడు దేవాలయము దగ్గర పడగానే దూరాన నిలుచుని రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నాడు.
మీరు ఆలోచించండి. ఎందుకు ఏడుస్తున్నాడు? తన జీవితంలో తాను చేసిన పాపములు జ్ఞాపకం వచ్చి, ఇన్ని పాపములు చేసిన నేను దేవుని దగ్గరికి వచ్చే అర్హత నాకుందా? నన్ను నేను మార్చుకుంటేనే తప్ప దేవుని దగ్గరికి నేను రాలేను అని, ప్రభువా, పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. అంటే తన పాపములు ఒప్పుకుంటున్నాడు గనుక ఆయన ప్రార్థన విన్నాడు. అలాగే వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు. మనకిదైతే న్యాయమే. ఆయన ఏ తప్పు చెయ్యలేదు అని తన తప్పును తెలుసుకున్నాడు. పాపిగానే ఉన్నాడు. తన తప్పును తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుతో మనవి చేస్తున్నాడు. వెంటనే, నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటావని సెలవిచ్చాడు. దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలను మీరు గమనించగలిగితే, పాపము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నువ్వు పాపాన్ని వదులుకొని, నేను మారుతాను, నేను పాపము చెయ్యను, నేను నీతిగా బ్రతుకుతాను అని నువ్వు పాపాన్ని వదిలేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. సుంకరి అలానే చేశాడు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు కూడా అలానే చేశాడు. ఇప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని గమనించండి. పాపము చేస్తూ ప్రార్థన చేస్తూ పోతున్నావేమో, అందుకే దేవుడు మన ప్రార్థన వినటం లేదాయన. మనం ఆశించిన ఫలాలను మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ఈసారి ఆలోచించు. దేవా, నేను పాపములో నుంచి బయటికి వస్తాను. నా బలహీనతల్లో నుంచి నేను బయటికొస్తాను. నేను పాపము చెయ్యను. నేను పాపాన్ని వదిలేస్తాను అని ఎప్పుడైతే నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉంటున్న పాపమును, నీలో ఉంటున్న దేవునికి ఇష్టము లేని వాటన్నింటిని తీసి పక్కన పెట్టి ప్రాయశ్చిత్తముతో నేను మారుతాను అని ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా వెంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సుంకరి పాపాన్ని వదిలేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు పాపిగానే. కానీ వదిలేయాలనుకుంటున్నాడు. అందుకే విన్నాడు. తనను తాను పాపి అని తెలుసుకొని ఆ పాపములో నుంచి బయటికి రావాలన్న ఆశతో వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వెంటనే ఆ ప్రార్థన విన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆలోచించండి. దేవుడు వినటం లేదు అంటాం, కానీ దేవుడు వినగలిగే ప్రార్థన చేస్తున్నామా? దేవుడు చెయ్యటం లేదు అనుకుంటుంటాం, కానీ అసలు మన ప్రార్థన దేవుని చెవిన చేరుతుందా? మనం మారకుండా అద్భుతాలు జరగాలి, మనం మారకుండా మనం అడిగిందల్లా దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాం. అత్యాశగా మనకు అనిపించటం లేదా? దేవుడేమో నిన్ను చూస్తున్నాడు. మనం ఎలా ఉన్నా పర్వాలేదు అని ప్రార్థనలో గంటల తరబడి మనం దేవుణ్ణి ఏదో కోరుకుంటున్నాం. కానీ నువ్వు ఎలా ఉన్నావని దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు మారితే, ఆ తర్వాత అడిగితే దేవుడు చేస్తాడు. మనం మారకుండా అదే పాపములో ఉంటూ ఎన్ని అడిగినా ప్రయోజనము లేదు. మహనీయుడైన యేసుక్రీస్తు తండ్రిని అడిగినప్పుడల్లా తండ్రి యేసుక్రీస్తు ప్రార్థన విన్నాడు. మనందరికీ తెలుసు. ఎందుకు విన్నాడు? యేసుక్రీస్తులో ఉన్న 2 సుగుణాలు. ఆయనలో ఏ పాపము లేదు, నీతిమంతుడు. అంతేకాదు, ఆయన దేవుని చిత్తము నెరవేరుస్తున్నాడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము నెరవేర్చిన ఎడల ఆయనలో ఏ పాపము లేదు, భక్తి ఆయనలో ఉంది. అంతేకాదు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు గనక యేసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు విన్నాడు. ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. దేవదూతను పంపించి ఆయనను బలపరిచాడు. లాజరును తిరిగి లేపేటప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. ప్రతిసారి యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు విన్నాడు అంటే ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడు గనుక.
ఆయన ఏ పాపము చెయ్యలేదు గనుక, ఆయన భక్తి కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు గనుక ఆయన ప్రార్థన విన్నాడు ప్రేమన వారలారా. మరి మనలో లోకంలో బ్రతుకుతూ లోకంలో ఉంటున్న పాపాన్ని మన హృదయంలో పెట్టుకొని కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుతూ మిగిలిన సమయం అంతా ఆ పాపములోనే జీవిస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే వెంటాడా? మీరు ఆలోచించండి. దేవుడు వినడు ప్రేమన వారలారా. ఒక రోగగ్రస్తుడు మన దగ్గరకొచ్చి ఏ ఆహార పదార్థాన్ని ఇవ్వటానికి చూపిస్తే మనం తీసుకుంటామా? అమ్మో! ఆ రోగం నాకు కూడా వస్తుందేమో అనుకుంటాం కదా! మరి పాపముతో నిండుకొని దాంట్లో నుంచి బయటికి రావాలన్న ఆలోచన లేకుండా, ఆ పాపము నా జీవితం నాశనము చేస్తుంది అన్న గ్రహింపు లేకుండా, అదే పాపములో ఉంటూ దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినగలడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. బయటికి రా. సుంకరి బయటికి రావటానికి ఇష్టపడ్డాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించు అంటే, ఇక పాపము జోలికి నేను వెళ్ళను అన్నాడు. అందుకే విన్నాడు. యేసుక్రీస్తుకు ఇరువైపుల దొంగలలో ఒక దొంగ. మనకిదైతే న్యాయమే. మనము చేసిన వాటికి అనుభవించుచున్నామంటే పశ్చాత్తాపము ఆయన హృదయములోనికి వచ్చింది. పశ్చాత్తాపము. ఆ పాపములో నుంచి నేను బయటికి రావాలన్న ఆలోచనతో అడుగుతున్నాడు గనుక, మనవి చేశాడు గనుక విన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రార్థననే మరిచిపోయిన వారు కొందరైతే, మేము ప్రార్థన చేస్తున్నామని పాపముతో నిండుకొని ఆ పాపములో నుంచి బయటికి రాకుండా ప్రార్థన చేసేవారు మరికొందరు ప్రేమన దేవుని పిల్లలారా. జీవితాలు చిన్నవి. ముగించుకునే సమయం ఆసన్నమవుతున్న ఈ వేళ భక్తి మనలో స్థిరంగా లేక ఇంకా ఊగిసలాట మధ్య ఉంటూ మన ప్రార్థనా జీవితమే సరిగా లేదు అంటే ఎక్కడికి వెళతాం ప్రేమన వారలారా? దయచేసి ఆలోచించండి. లోకంలో వస్తువుల దగ్గర అప్డేట్ అవుతున్నావు కదా, మరి వాక్యము దగ్గర రోజు రోజుకు నువ్వు అప్డేట్ అవుతున్నావా? సంవత్సరానికి దేవునికి నేను దగ్గరవుతున్నానన్న భావన మనలో ఏమైనా కలుగుతుందా? లేదు అంటే మన జీవితాన్ని మార్చుకునే సమయం ఇది ప్రియమైన దేవుని పిల్లలారా. మనం పాపముతో ఉంటూ ప్రార్థననే విననప్పుడు దేవుడు, మనం పాపముతో ఉంటూ ఎన్ని కార్యాలు చేసినా అది ప్రయోజనము లేనే లేదు ప్రేమల వారలారా. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు వలె భక్తి కలిగి ఆయన చిత్తమును నువ్వు నెరవేరుస్తున్నప్పుడు నువ్వేదడిగినా అది ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టడానికి మనమే సరిగా లేవంటే దేవుడిచ్చిన మహాభాగ్యపు విలువ తెలియక ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రేమల వారలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. దేవుడు పాపుల మనవి వినడు. నేను పాపములో నుంచి బయటికి వస్తాను అంటే నీ ప్రార్థన వింటాడు. నీ కుమారుడు నేను మారను అంటే వాడిని దండిస్తాం. వాడి మాట మనం వినం. అమ్మ నేను మారుతానంటే వాడి మాట మనం వినటానికి ఇష్టపడతాం. దేవుడు కూడా అంతే కదా ప్రేమన వారలారా. ఆయన కోరుకుంటున్నది నువ్వు మారాలి. ఆయన కోరుకుంటున్నది పాపములో నుంచి బయటకు రావాలి. ఆయన కోరుకుంటుంది నీతిలో మన జీవితాలు స్థిరపరచబడాలి. దేవుని వాక్యము ద్వారా మనము ఆయనకు దగ్గర కావాలి అని ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని పరలోకానికి మన ప్రార్థనలు వెళ్ళగలిగితే మనం కూడా పరలోకానికి వెళ్ళగలిగే స్థితిని సంపాదించుకుంటాం ప్రేమన వారలారా. మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళనప్పుడు మనం వెళ్తామా ప్రేమన వారలారా? కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని పాపములో నుంచి బయటికి వచ్చి దేవుని కొరకు నీతిగా నిలబడాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. పాపాన్ని అసహించుకుంటూ నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతూ నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారుగా నాయన నీ కొరకు నిలవబడగలిగే ప్రేరేపణ నాయన నీ పిల్లలకు కలిగించండి.
శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా నాయన తండ్రి, కష్టపడుతున్న నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా నాయన, సహకరిస్తున్న నీ పిల్లలందరికీ నాయన తండ్రి ప్రయోజనకరంగా నాయన వారి జీవితాలలో మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన దీవించండి. కష్టాలలోనూ కన్నీళ్లలోనూ నాయన, సమస్త విధములైన ఉపద్రవాలలో నాయన ఉంటుండగా నాయన లేవనెత్తి బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.